Good morning, one and all. Today's session, we are going to see the harmony in self and body, and we will go with the topic, and we will discuss more deeply, precise to ourselves as well as the body context here. Please tell me whether my screen is visible or not. Is it visible? Is it visible, students? Anyone, please respond. Is it visible? Visible, sir. Okay, right. Thank you. Here, today's topic is harmony in self and body. In that, before going to that, yesterday's topic, one topic we have just remaining there. That is another first in the topic. First one is telling the truth. That is Satyam Vad, speaking the truth. And second one we will see today in this class. That is a story regarding the story goes like this. That is sage Mahatapa was meditating on Lord Shiva చాంటింగ్ ది పంచాక్షరి మంత్రం. ఒక సేజ్ ఉంటాడనమాట. ఆ సేజు మహాపట అనే సేజు చాంటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఒక అదేంటంటే తపస్సు చేస్తూ ఉంటారనమాట లార్డ్ శివ మీద. ఓం నమ శివాయ అని చెప్పి చాంట్ చేస్తూ ఉంటారు అనమాట. వన్స్ డ్యూరింగ్ హిస్ ఫినాన్స్ హీ గాట్ ఎన్రేజ్డ్ అండ్ కర్స్డ్ ఏ బర్డ్ టు బర్న్ టు యాషెస్. ఆయన ఆ తపస్సు చేసేటప్పుడు ఒక బర్డ్ ఆయన మీద చిన్న రెట్ట వేసిద్ది అనమాట. ఆ రెట్ట వేసినందుకు అతను ఆ బర్డ్ వైపు చూసి కర్స్ చేస్తాడు, శపిస్తాడు అనమాట. నువ్వు ఇప్పటికిప్పుడే మాడి మసైపో అని చెప్పి శాపం ఇస్తారనమాట. అప్పుడు ఆ బర్డ్ అట్లాగా బర్న్ టు యాషెస్ అయిపోయింది అనమాట. డ్రాపింగ్ ఆన్ హిస్ హెడ్, అది రెట్ట వేయటం వల్ల ఆయన అట్లా కర్స్ చేస్తారనమాట. The sage, having acquired great powers due to his severe finance, went to a nearby village to exhibit his power. అప్పుడు అతను ఎక్వైర్ చేసుకున్న పవర్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేద్దాం అని చెప్పి వెళ్తాడనమాట. నియర్ బై విలేజ్కి నడుచుకుంటూ ఒక దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడనమాట. హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ చాస్టే, దట్ ఈస్ చాస్టే మీనింగ్ ప్యూర్ హార్టెడ్ ఉమెన్. ఒక 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 ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచుంటాడు అనమాట. ఆ ఉమెన్ ఏంటంటే పవిత్రమైన ఇల్లాల్లాగా ఉంటుంది అనమాట. ఆవిడ ఏంటంటే పవిత్రంగా జీవించే ఒక గృహిణి అనమాట. ఉమెన్ హూ వాజ్ బిజీ సర్వింగ్ హర్ హస్బెండ్. ఆవిడ తన పనిలో తాను ఉందనమాట. తన హస్బెండ్కి సర్వ్ చేస్తుంది అనమాట. సేజ్ మహాటప బెగ్డ్ ఆర్మ్స్ అండ్ ద ఉమెన్ రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ ఫర్ ఎ వైల్. అప్పుడు ఆ ఉమెన్ మా 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 వారికి నేను కొంచెం సర్వ్ చేసుకోవాలి, కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు అతనికి ఆ ఋషికి బాగా కోపం వచ్చింది అనమాట. షార్ట్ టెంపర్డ్ ఇన్సిస్టెడ్ ద ఉమెన్ టు హరీ అప్. అప్పుడు అంటాడనమాట, అతను తొందరగా వచ్చి రండి, కొంచెం ఫాస్ట్గా నేను అడిగింది ఇవ్వండి అన్నట్టు అడుగుతాడు అనమాట, ఇన్సిస్ట్ చేస్తాడు. అప్పుడు ఆవిడ అంటుంది అనమాట, ఉమెన్ ఆన్సర్డ్, శివ ఐఎమ్ నాట్ ది బర్డ్ టు టు బి బర్న్ టు యాషెస్ అని చెప్పి చెప్తుంది అనమాట. నేను ఆ పక్షిని కాదు, నన్ను అట్లాగా దహించేయటానికి నువ్వు శపిస్తే దహించకపోవటానికి నేను అట్లాంటి ఆ బర్డ్ లాంటి దాన్ని కాదు అని చెప్పి అంటుంది అనమాట. అంటే అప్పుడు ఆ సేజ్కి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. నో దట్ నేను ఒక బర్న్ ఇట్లాగా శపించి దాన్ని అది బర్న్ అయిపోయేలా చేశాను, ఎట్లా తెలిసి ఈవిడ కానీ అని చెప్పి అమేజింగ్గా చూస్తాడనమాట ఆవిడ వైపు. Upon posing the question by the sage, the chaste woman replied that it was not necessary. The one should take up సివియర్ పినాన్స్ ఇన్ ఆర్డర్ టు అటైన్ నాలెడ్జ్. ఏదైనా సరే ఇట్లా ఘోరమైన తపస్సులు చేసి నాలెడ్జ్ అటైన్ చేయటం కాదు. మనం మన మనం డైలీ చేసే వర్క్స్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఆవిడ. అది అండ్ అండ్ డెడికేటెడ్ టు మన లైఫ్లో ఉన్న యాక్టివిటీస్ కరెక్ట్గా చేసుకుంటూ మన లైఫ్ని డెడికేటెడ్ టు గాడ్ చేస్తే చాలా మన డ్యూటీస్ మనం కరెక్ట్గా చేసి దేవుణ్ణి మనం ప్రే చేసుకుంటూ ఉంటే సరిపోయింది అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట, చెప్తాడు అతను. నెక్స్ట్, టు ఎక్వైర్ మోర్ నాలెడ్జ్ ద సేజ్ వాజ్ అడ్వైజ్డ్ టు మీట్ ధర్మ ధర్మవ్యధ. దట్ ఈస్ అప్పుడు ఆ అమ్మాయి అది చెప్పిన తర్వాత మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే సేజ్ ఇంకొకరిని మీట్ అవ్వండి అని చెప్పి చెప్తుంది అనమాట ఆవిడ. అప్పుడు
అక్కడ ఒక మాంసం కొట్టే అతను ఉంటాడు. ఆ చివర మా గ్రామంలోనే అతని దగ్గరికి వెళ్ళమని చెప్తదనమాట. బై ప్రొఫెషన్ ఇన్ మిథిలాపురి అనే అక్కడ ఆ ప్రాంతంలో ఉంటాడు అని చెప్పి చెప్తదనమాట ఆవిడ. అప్పుడు సేజ్ మెట్ ధర్మవేద హూ వాజ్ బిజీ కట్టింగ్ అండ్ సెల్లింగ్ మీట్. ఆ ధర్మవేద అనే అతను కట్ కట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ మీట్ని కట్ చేస్తూ ఉంటాడు, అమ్మేస్తూ ఉంటాడు అనమాట ఫాస్ట్గా. అప్పుడు ద బట్చర్ గ్రీటెడ్ ద సేజ్ సెల్యూటింగ్ హిమ్, వెల్ సేజ్ సెంట్ బై పతివ్రత. మీరు పతివ్రత పంపించింది, ఆవిడ పంపించింది అక్కడ, ఆ, ఆ ఉమెన్ పంపించింది కదా మిమ్మల్ని అని చెప్పి అంటాడనమాట. అంటే అతనికి ఎట్లా తెలిసింది నేను అక్కడి నుంచి వస్తున్నానని ఇతనికి ఎట్లా తెలిసింది అని చెప్పి ఇంకా సర్ప్రైజ్ అవుతాడు అనమాట. బియాండ్ వర్డ్స్, యాజ్ హౌ కుడ్ సచ్ ఏ ఆర్డినరీ బట్చర్, ఒక మాంసం కొట్టుకునే వ్యక్తి నా గురించి ఎట్లా తెలిసింది, నేను ఎక్కడి నుంచి వస్తున్నానో ఎట్లా తెలిసింది, ఆవిడకి ఎట్లా తెలిసింది, ఇతనికి ఎట్లా తెలిసింది, ఇంత నాలెడ్జ్ వీళ్ళకి ఎట్లా వచ్చిందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇండైరెక్ట్లీ వాళ్ళల్లో గాడ్ ఉన్నట్టు వాళ్ళు ధర్మంగా జీవిస్తున్నట్టు. అందుకని వాళ్ళకి ఇతని కంటే కూడా వాళ్ళే బాగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. అప్పుడు అతను చేసిన మిస్టేక్ అతను తెలుసుకొని వాళ్ళలానే ధర్మంగా జీవిస్తానికి తర్వాత నుంచి తన లైఫ్ లీడ్ చేయడానికి బాగా ఆహ్, ఆహ్, ఒక ఒక డిటర్మినేషన్‌తో లీడ్ చేస్తాడనమాట తన లైఫ్. అది. ద సేజ్ వాస్ ఫర్దర్ సర్ప్రైజ్డ్ అండ్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. This is the story regarding Satya or truth. Tell the truth always. First one. This is the tell the truth always. This is the common to all the people. For example, Krishna or God consciousness. Next one is dharma. Dharma or right or rightness. Observe or follow dharma or eternal divine laws. This is the Santana dharma or individual duty. So Satya is consciousness to the masses and dharma is the duty to the individual to be acted upon. సత్యం మనం ఏదైనా చెప్పేది కానీ చేసేది కానీ అంత నిజాయితీగా ఉండాలన్నమాట. అది నిజాయితీగా ఉండాలి. మనం చేసేది కూడా ధర్మంగా ఉండాలి, రైచియస్గా ఉండాలన్నమాట. అది కరెక్ట్గా ఉండాలి. అది అట్లా ఆ ధర్మంగా మనం మన లైవ్లీహుడ్లో ఉంటే ఆటోమేటికల్లీ ఆల్ ద థింగ్స్ విల్ కమ్ అక్రాస్ అనమాట. దిస్ షుడ్ బి నో in advertisements about truth. There should be no deviation from the righteous activity. Always tell the truth, that is satyam vada. Do your duty, that is dharmam chara, that is dharmam chara. This is the Sanskrit word. These two, telling the truth and doing your duty, these are the main things. And next one, religious way of life in which a person aspiring for self-realization or divine knowledge follow. This way of life is combination of moral and religious values, and since it is the elaborated in Upanishads, these are regarded as divinely ordained duties by Hindus, form the gist of these two Anuvags. One can guess what kind of life a householder aspiring divine knowledge tried to lead at the time of his Upanishads. ఉపనిషత్స్లో చాలా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. వాటిలో ఏంటంటే ఒక మనిషి ఎలా జీవించాలో వాటిల్లో క్లియర్గా ఇస్తారనమాట. ఏమేమి వాల్యూస్ పాటించాలి ఏంటి అనేది అనమాట. అది ఆ ఉపనిషత్స్ నుంచి వేదాస్ నుంచి ఇవి సమ్ ఆఫ్ ది పాయింట్స్ గివెన్ హియర్. దోస్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది కీ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద వేదాస్, దట్ ఈస్ సత్యం, ట్రూత్, tapa, that is austerity, dam, sense control, some, tranquility of mind, dharma, righteousness, dhanam, charity, danam, charity, daya, mercy. These are the truth, austerity, self control, tranquility of mind, righteousness, charity, and mercy. These are the core values we should follow in our daily leading life. And next topic, actual topic, we are going for harmony of myself or harmony of self. Simply we can call this as harmony of self also. The pure knowledge of who you are, the immortal I am. The meaning is myself means I am. Everything functions perfectly. The pure knowledge of
హూ యు ఆర్ అంటే మనం ఏంటో తెలుసుకోవాలన్నమాట. ద ఇమ్మోరల్ ఐ యామ్ ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్లీ. మనకి అది తెలిస్తే అన్ని ఫంక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఈవెన్ వన్ పర్సన్ హౌ ఎవర్ బీ అవుట్ ఆఫ్ సింక్ విత్ దేర్ నాలెడ్జ్ ఆఫ్ who they truly are, then their actions, their words, thoughts will begin to జనరేట్ చాయిస్ కన్ఫ్యూజన్ ఇఫ్ దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ సింక్లో ఉంటే. ఇప్పుడు ఏదైనా పర్సన్ తను చేసే పనుల్లో కానీ, తను చేసే యాక్షన్స్లో కానీ, వర్డ్స్లో కానీ, థాట్స్లో కానీ, అది మొత్తం ఏంటంటే ఒక క్లమ్జీ కన్ఫ్యూజన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది అనమాట. సింక్లో లేకపోతే ఈ మనం చేసే పనుల్లో కానీ, వర్డ్స్లో కానీ, థాట్స్లో కానీ ఒక విధంగా లేకపోతే అనమాట, అన్నీ బ్యాలెన్స్డ్గా లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కన్ఫ్యూజన్ స్టేట్. అట్లా ఉన్న పర్సన్ ఏదైనా వాళ్ళ మీద ఏంటి జనరల్గా అట్లా నాన్ సింక్లో యాక్ట్ చేసే పర్సన్స్ మీద ఏంటంటే సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిటీ చూపిస్తారు అనమాట. ఎక్కువ జాలి చూపిస్తారు, మిస్గైడ్ చేస్తారు అనమాట. వాళ్ళని ఇల్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు అనమాట. వాళ్ళకి ఏదో బాగాలేనట్టు, సైకలాజికల్గా బాగాలేనట్టు, ఇల్నెస్ కూడా ఉన్నట్టు చూపిస్తారు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని సరిదిద్దడం కంటే కూడా వాళ్ళ మీద ఒక జాలి, ఒక దయలాగా అట్లా క్రియేట్ చేస్తారు అనమాట. సొసైటీలో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ఇల్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అపాన్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ దెమ్. వాళ్ళని బ్యాలెన్స్ చేయకుండా వాళ్ళ మీద ఇట్లాగా పిటీ చూపిస్తుంటారు అనమాట మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇఫ్ ఎవ్రీ వన్ రిమైన్స్ ఇన్ హార్మోనీ విత్ దేర్ ఐ ఆమ్ నాలెడ్జ్, దెన్ నో హార్మ్ విల్ బీ డన్ అండ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ కెన్ బి క్విక్లీ రీగెయిన్స్ హిస్ ఆర్ హర్ కంపోజర్. హియర్ ఇప్పుడు మన గురించి మనకు నాలెడ్జ్ కరెక్ట్గా ఉంటే దెర్ ఈస్ నో హార్మ్ విల్ బి డన్, ఏ హార్మ్ జరగదు అనమాట. అండ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ కెన్ బి క్విక్లీ, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో వెళ్ళినా సరే క్విక్గా మనం నార్మల్ స్టేట్కి రాగలం అనమాట. కంపోజర్ బిహేవియర్ ఉండగలదు అనమాట. ఇక్కడ ఈ కాంటెస్ట్లో ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే గుడ్ పీపుల్ మెంటాలిటీ ఏంటంటే త్రికరణ శుద్ధి అంటారు కదమ్మా. ఆ త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మనసులో మనసులో మనసు కానీ, చేసే మాట కానీ, చేసే పని కానీ అవన్నీ ఒకటిగా ఉండాలన్నమాట. అవన్నీ ఒకటిగా లేదనుకోండి, త్రికరణ శుద్ధి లేదనుకోండి, త్రికరణ శుద్ధి లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా దే ఆర్ దే ఆర్ ఏ బ్యాడ్ పీపుల్ అని చెప్పొచ్చు అనమాట. అదే త్రికరణ శుద్ధిగా మనసులో మనసులో చేసే థాట్స్ కానీ, మాటలో కానీ, చేసే పనిలో కానీ ఒకే విధంగా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా దోస్ పీపుల్ ఆర్ నోబుల్ పీపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నోబుల్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ పర్టికులర్ పర్సన్ని. అదే లేకపోతే ఎప్పుడైనా సరే అట్లాగా ఈ త్రికరణ శుద్ధిగా చేసే పనులు చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక మహాత్ముల్లా ట్రీట్ చేస్తారన్నమాట. వాళ్ళకి ఆరోగ్యంగా, వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. వాళ్ళు మెంటల్గా కూడా చాలా స్టేబుల్గా ఉంటారు అనమాట. అట్లా 3 డీడ్స్ కరెక్ట్గా చేసేవాళ్ళు. అది. అండ్ going to the actual contest, our body will actually shows us when we are believing something contrary to reality by becoming uncomfortable. ఏదైనా మనకి మనం అనుకున్నది షోస్ అస్ వెన్ వీఆర్ బిలీవింగ్ సంథింగ్ కాంట్రరీ, మనం బిలీవ్ చేసిన దానికి ఏమన్నా రివర్స్గా జరిగితే అండ్ బికమింగ్ మనకి అన్కంఫర్టబుల్గా ఉంటున్నట్టు. బై బికమింగ్ అన్కంఫర్టబుల్, ఇల్, ఓల్డ్, డిప్రిపెట్ అండ్ మాల్ ఫోల్డెడ్ అంటే అన్కంఫర్టబుల్గా ఒక ఇల్ నేచర్ లాగా అట్లా ఉంటుంది అనమాట. మనకి కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం మనకి వ్యతిరేకంగా ఏమన్నా జరిగితే, మన బాడీకి వ్యతిరేకంగా ఏమన్నా జరిగితే అనమాట. ద సొల్యూషన్ టు డిసీజ్ లైస్ నాట్ ఇన్ అటాకింగ్ ద సిమ్టమ్స్ యాజ్ మెడిసిన్ డస్. మనకి ఏదైనా బాగాలేకపోతే, మనకి హెల్తీ బాడీ హెల్త్ బాగాలేకపోతే మనం మెడికేషన్ తీసుకుంటాం కదా, అట్లాగా మెడిసిన్ ఆ సిమ్టమ్స్ మీద యాక్ట్ చేసి దాన్ని క్యూర్ చేసుకుంటాం. అట్లా కాకుండా బట్ రిమూవల్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ కాజెస్ ది సెల్ టు ఫంక్షన్ నార్మల్లీ. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మన బాడీలో ఈ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు రిలీజ్ అవుతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవడానికి రీజన్ ఏంటి, మనం చేస్తున్న థింకింగ్ ఏంటి, మన థాట్స్ ఏంటి, మన డీడ్స్ ఏంటి, మన వర్డ్స్ ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. అది చూసుకుంటే ఆటోమేటికలీ దోస్ ఇన్ఫ్లుయెన్సెస్ వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ అవర్ డైలీ లివింగ్ అనమాట. causes symptoms but removal of these influences causes the cell to function normally. That is rebalancing of the cells. Rebalance అవన్నీ తెలుసుకుంటే rebalance of the cells is possible. Optimal function
ఓన్లీ ది ఇంపార్టెంట్ ఆప్షన్ అవైలబుల్. ఏదైతే ఏంటంటే ఇది మనం రీబ్యాలెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఈస్ త్రూ అవర్ వర్డ్స్, త్రూ అవర్ డీడ్స్ అండ్ త్రూ అవర్ వాట్ ఎవర్ ది థాట్స్ వీఆర్ మేకింగ్. అది వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వీ కెన్, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అవైలబుల్ టు అస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ if I have not invested enough in myself to develop my values reflectively and under mature scrutiny means live up to their values అనమాట. This was given by Aristotle. మనం మన కోసం టైం వెచ్చించుకోకుండా, మన కోసం టైంని వినియోగించుకోకుండా ఉంటే మనం వాల్యూస్ని మన వాల్యూస్ని ఎట్లా డెవలప్ చేసుకోగలం, మన మెచ్యూరిటీ లెవెల్స్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోగలం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అరిస్టాటిల్. అందుకని మన కోసం మనం టైం వెచ్చించుకోవాలి, మన కోసం మనం టైం వినియోగించుకుంటే, ప్రాపర్గా వినియోగించుకుంటే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ బ్యాలెన్స్డ్ లైఫ్ అనమాట. నెక్స్ట్ వన్, హౌ టు బ్రింగ్ హార్మోనీ విత్ ఇన్ వన్ సెల్ఫ్. దట్ ఈస్ టు బ్రింగ్ హార్మోనీ ఇన్ వన్స్ లైఫ్ ఏ పర్సన్ హ్యాస్ టు అలౌ చేంజ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. మనం కరెక్ట్గా మన లైఫ్లో హార్మోనీ, మన ఆనందాన్ని నింపుకోవాలంటే మనం సమ్ చేంజెస్ వీ నీడ్ టు మేక్ హియర్. దట్ ఈస్, బట్ చేంజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ డ్రైవ్ విత్ ఇన్ టు చేంజ్. మనం చేంజ్ అవ్వాలని ఒక ఏంటంటే ఒక డిటర్మినిస్టిక్ వ్యూ ఉండాలన్నమాట. మనం కంపల్సరీ ఐ నీడ్ టు చేంజ్ ఇన్ ఆర్డర్ టు గెట్ మై రియల్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక డిటర్మినిస్టిక్ థింకింగ్ తోటి ఉండాలన్నమాట. దెర్ ఆర్ ఓన్లీ టూ డ్రైవర్స్ టు చేంజ్. దట్ ఈస్, వన్ ఈస్ ఫియర్, ఒకటి భయం వల్ల చేంజ్ వస్తుంది, ఇంకొకటి అదర్ ఈస్ లవ్, ఇది ప్రేమ వల్ల కూడా చేంజ్ అవుతారు అనమాట. అది వన్ ఈస్ ఫియర్ అండ్ అదర్ వన్ ఈస్ లవ్. దీస్ ఆర్ ది టూ ఫ్యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది చేంజ్ ఇన్ లైఫ్. Most of us change only when we are scared enough into it, otherwise preferring to stay within our comfort zones. ఎప్పుడైనా సరే చేంజ్ అనేది ఒక ఫియర్ ఫ్యాక్టర్ వల్ల మోస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ హ్యూమన్ లైఫ్ విల్ కమ్ అక్రాస్. దట్ ఈస్, ఇప్పుడు ఏదైనా చేంజ్ కావాలనుకోండి, ఇప్పుడు ఒక సర్టైన్ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మీకు ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. సపోజ్ ఆ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి వెంటనే మన లివింగ్ స్టైల్ ఒప్పుకోదనమాట. అదే మనం ఇప్పుడు దాకా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, ఇది బాగుంది, ఈ సిటీ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉన్న అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అతనికి అంతగా మనసుకు నచ్చుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ ట్రాన్స్ఫర్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. కంఫర్ట్ జోన్ ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది, అట్లా కంపారిజన్స్ అన్నీ వేసుకొని కొంచెం రిలక్టెంట్గా ఉంటాం అనమాట ఇనిషియల్గా అట్లాంటి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు. అది చెప్తున్నారు అనమాట. That is, they are not going to prefer or stay with, they would like to, these people like to prefer to be in comfort zones only. They are not going to change. People have experienced this fear most at crisis points in their lives, where they had to take the step they had been avoiding for so long. అట్లాగా పోస్ట్పోన్ చేసుకుంటూ అట్లాగా వాళ్ళు డెవలప్మెంట్ని కూడా తగ్గించుకుంటారు, కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి మాత్రం ఒప్పుకోరు అనమాట. నౌ లవ్ కెన్ ఆల్సో మోటివేట్ వన్ టు చేంజ్ అండ్ డస్ సో మోస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ చైల్డ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అదేంటంటే మనం చిన్నప్పుడు తీసుకుంటే, మన చిన్నప్పుడు ఏంటంటే చేంజ్ బాగా అడాప్ట్ చేసుకుంటారు అనమాట. ఒక చిన్న పిల్లవాడు తీసుకుంటే అతని లైఫ్లో వచ్చే చేంజెస్ని చిన్నపిల్లవాడి కంటే కూడా పెద్దవాళ్ళు అంత బాగా అడాప్ట్ చేసుకోరు అనమాట. ఒక చైల్డ్ అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. ఏ చైల్డ్ ఈస్ క్యూరియస్ అబౌట్ థింగ్స్, హీ కమ్ అక్రాస్ ఏ న్యూ రూమ్ చూస్తే కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అనమాట. న్యూ టాయ్, ద ఎబిలిటీ టు హోల్డ్ థింగ్స్, ద ఎబిలిటీ టు క్రాల్, హీ ఎక్స్ప్లోర్స్ దెమ్ ఆల్. అన్నీ చూస్తాడనమాట, అన్ని డిఫరెంట్ థింగ్స్, ఇది ఎట్లా ఉంది, అన్ని క్వశ్చనింగ్ కూడా చిన్నప్పుడు చాలా క్యూరియస్గా వేస్తారనమాట. అదే ఏజ్ పెరిగే కొంది ఆ క్యూరియాసిటీ తగ్గిపోయింది. ఆటోమేటికల్లీ ఏంటంటే ఆ క్యూరియాసిటీ తగ్గటం వల్ల ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ కూడా తగ్గిపోయింది అనమాట. అది డస్ నాట్ రెసిస్ట్ చేంజ్, హీ వెల్కమ్స్ ఇట్ అండ్ గ్రోస్ బై ఇట్ అనమాట. అతను ఏదైనా చేంజ్ వస్తే దాన్ని రెసిస్ట్ చేయడం అన్నమాట. చిన్నపిల్లవాడు రెసిస్ట్ చేయడు, యాజ్ వెల్ యాజ్ హీ వెల్కమ్స్ ఇట్ అండ్ గ్రోస్ విత్ ఇట్. ఆ చేంజ్తో పాటు ఆ చేంజ్ని వెల్కమ్ చేస్తాడు అండ్ గ్రోస్ విత్ ఇట్, దాంతోపాటు పెరిగి పెద్ద అవుతాడు అనమాట. అది
There is a child is the best example for a change. Unfortunately, as an adult, a person starts to think he has achieved a lot and rent out things అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే అడల్ట్ ఏజ్ వచ్చేసరికి నేను ఇప్పటికే నాకు చాలా చాలా వచ్చేసింది, నాకు చాలా స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని చెప్పి అనుకుంటాడు అనమాట. నేను అచీవ్ చేసేసాను, చాలా అచీవ్ చేసేసాను, నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి అనుకుంటాడు. అందుకని వాటిని ఆ స్కిల్ని వాడు అతనికి ఉన్న నాలెడ్జ్ని వదిలేస్తుంటాడు అనమాట. రెంట్ అవుట్ దోస్ థింగ్స్ అనమాట. వాటిని షార్పన్ చేసుకోకుండా ఉన్న స్కిల్ని నాలెడ్జ్ని అట్లానే ఉంచుకుంటాడు. కుదిరితే వాటిని దాని మీద ఫోకస్ చేయకుండా ఎక్కడి వరకు ఉందో ఎక్కడి వరకు మనం స్కిల్ నాలెడ్జ్ అటైన్ చేసుకున్నామో అక్కడితోటి స్టాప్ చేసేస్తారు అనమాట. దట్ హీ ఆల్రెడీ హ్యాస్ రాదర్ దాన్ గ్రో. అవి పెంచకుండా ఆ స్కిల్ని డెవలప్ చేసుకోకుండా ఎక్కడి వరకు అయితే మనం నేర్చుకున్నామో అక్కడి వరకు ఆపేస్తారు అనమాట. నౌ change is inevitable in our fast-paced world, and everybody will have to face it and accept it. Change అనేది కంపల్సరీ ఎవ్రీ వన్ లైఫ్లో. అది వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యాన్ ఒక అంబిషన్ ఉందమ్మా, ఒక పర్సన్కి ఒక అంబిషన్ ఉంది. ఆ అంబిషన్ నేను రీచ్ అవ్వాలి అనుకున్నాడు అనుకోండి. దానికి మనం చేయాల్సిన పని ఏంటి? వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ మై క్యూరియాసిటీ? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మ్యాన్ నీడ్ టు అనలైజ్ అనమాట. ఇవి మొత్తం అనలైజ్ చేసుకొని నేను ఆ అంబిషన్, నా ఎయిమ్ని, నా గోల్ని రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? వాట్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఆర్ మై ఇంట్రెస్ట్, వాట్ ఈస్ మై క్యూరియాసిటీ? నాకు ఇష్టమైన పనులు నేను ఎట్లా చేసుకోవాలి, నా స్కిల్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అవి మొత్తం చూసుకోవాలన్నమాట. అది ఏ హెల్ప్ఫుల్ and calming tool that has been developed for a person resisting change in meditation. ఏదైనా సరే ఒక టూల్ ఉందన్నమాట. అదేంటంటే హెల్పింగ్ అండ్ కామింగ్ టూల్, దట్ ఈస్ మెడిటేషన్. ఈ చేంజ్ని మన లైఫ్లో వస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మెడిటేషన్ ఇస్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ టూల్ అని చెప్తున్నాను అనమాట. టెక్నిక్ దట్ హెల్ప్స్ ఇన్ రిలీజింగ్ టెన్షన్ ఈస్ టేక్ ఏ పెన్సిల్ అండ్ ఎ పేపర్ అండ్ పుట్ ఏ డాట్ ఫర్ ఈచ్ థాట్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. ఏదైనా మన థాట్స్ వస్తున్నాయి అనుకోండి, డిఫరెంట్ థాట్స్ వస్తే ఒక పెన్సిల్ ఒక పేపర్ తీసుకొని దాని మీద ఒక థాట్కి ఒక డాట్ చేయండి అని చెప్తున్నారు రాదర్. కీప్ డూయింగ్ దిస్ ఫర్ ఆల్ ద థాట్స్, గుడ్ వన్స్ అండ్ బ్యాడ్ వన్స్. గుడ్ థాట్ వచ్చినా సరే, బ్యాడ్ థాట్ వచ్చినా సరే ఆ డాట్స్ పెట్టడం అనేది ఆపద్దు అంటున్నారు. ఈవెన్చువల్లీ ఆల్ థాట్స్ విల్ పాస్ త్రూ. ఆ డాట్స్ అనేది మనం పెట్టే ఆ డాట్స్ అనేది ఆటోమేటిక్గా పాస్ అయిపోతూ ఉంటాయి, పాస్ త్రూ, అండ్ వన్ విల్ ఎక్స్పీరియన్స్ క్లారిటీ. అప్పుడు ఆ థాట్స్ అనేది అన్నీ రిలీజ్ అయిపోవడం వల్ల అన్ని థాట్స్ అనేది అట్లా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ వన్ విల్ ఎక్స్పీరియన్స్ క్లారిటీ. ద సేమ్ కెన్ బీ డన్ విత్ ఫీలింగ్స్ బై అలోయింగ్ ఆల్ ఫీలింగ్స్, గుడ్ ఆర్ బ్యాడ్స్, టు పాస్ త్రూ. వాటిని అట్లాగా పాస్ చేసేస్తే మనం ఫస్ట్ ఇనిషియల్గా చాలా డాట్స్ రావచ్చు, ఉండే కొంచెం ఆ డాట్స్ అట్లాగా డిక్రీజ్ అవుతుంది. అండ్ వీ విల్ అటైన్ ది క్లియర్ మైండ్ అనమాట. క్లియర్ మైండ్ అండ్ క్లియర్ థాట్స్ అనమాట ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఎ డ్రీమ్ టు మేక్ ద వరల్డ్ బెటర్ ఇన్ సమ్ పర్టిక్యులర్ వే, divine grace to bless him as he focuses upon the immediate steps, and meditation to keep him calm. మెడిటేషన్ ఏదైనా సరే ఒక పర్సన్కి ఒక డ్రీమ్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనకి మనం చేంజ్ తీసుకురావాలి, మనలో మనం మార్పులు తెచ్చుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేస్తే, ఫోకస్డ్ ఆన్ ఇమీడియట్ స్టెప్స్లో ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్డర్ టు కామ్ డౌన్ అవర్ సెన్సెస్, మెడిటేషన్, బై అడాప్టింగ్ దిస్ మెడిటేషన్ we can make the things in a positive way anamata. And next one, if a person starts to welcome change, he will notice a shift in his relationship with the outside world. అతను వెల్కమ్ చేంజ్ని కరెక్ట్గా, మార్పు అనేది కరెక్ట్గా ఉంటే అతని రిలేషన్షిప్స్లో కానీ అతను సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ చేంజ్ అని చూడగలుగుతాడు అన్నమాట. ఇట్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ గెట్టింగ్ ఫ్రమ్ ది వరల్డ్ టు గివింగ్ టు ద వరల్డ్, వేర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎ వే ఆఫ్ గివింగ్. అట్లాగా అదేంటంటే మనం ఏదైనా మనం మంచి చేస్తే ఆ మంచి ఆటోమేటిక్గా
మనకి తర్వాత వస్తుందనమాట. తర్వాత మనకి ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. డూయింగ్ ది గుడ్ టు ది సొసైటీ అండ్ ఆఫ్టర్‌వర్డ్స్ ఇట్ విల్ కమ్స్ టు అస్ అనమాట. అది. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఫీలింగ్ characterized by contentment, love, satisfaction, pleasure, or joy. Happiness may be described as consisting of positive emotions. That positive happiness may be described as positive emotions and positive activities అని చెప్పుకోవచ్చు అనమాట. In other words, freedom from want and distress, consciousness of the good order of things, assurance of one's place in the universe or society, inner peace, and so forth. All these qualities comes under happiness here. Happiness is a state of mind where we feel good in most of the walks of life. One important characteristics of this is feeling is that we like to continue this feeling. ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ని అట్లానే కంటిన్యూ చేయాలని అనుకుంటాం అనమాట. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, ద స్టేట్ ఆర్ సిచ్యువేషన్ in which I live, if there is harmony or synergy in it, then I like to be in that state or situation. ఏదైనా నాకు ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నాము, ఒక సిచ్యువేషన్ నాకు ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తే అదే నా లైఫ్ లాంగ్ ఉండాలి, అట్లా ఉండాలి, అట్లాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండాలి అని అనుకుంటాం జనరల్గా. అది దట్ ఈస్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ లైకింగ్ ఈజ్ హ్యాపీనెస్. ఆ స్టేట్లోనే ఉండాలి అనుకోవటం హ్యాపీనెస్ అనమాట. ఇఫ్ వి ఎక్స్ప్లోర్ అవర్ లైఫ్ వీ విల్ ఫైండ్ ది రెస్పెక్ట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ ద టూ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనకి హార్మోనీ, నేను బాగా ఐఆమ్ బ్లెస్డ్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటాను, ఒక ఒక మంచి పీపుల్ మధ్యలో ఉన్నాను అనుకోండి, ఒక మంచి ఒక గుడ్ 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 థాట్ ప్రొవోకింగ్ ఉన్న పీపుల్, ఒక గుడ్ అడ్వైజెస్ ఇచ్చే పర్సన్స్ మధ్యలో ఉన్నాను అనుకుంటే ఐ థాట్ ఐఎమ్ లివింగ్ ఇన్ హార్మోనీ అట్లా చెప్తున్నారు అనమాట. ఐఎమ్ బ్లెస్డ్ అని కూడా అనుకుంటాం అనమాట. వెన్ ఐ రెస్పెక్ట్ ది అదర్స్ అండ్ ద అదర్ రెస్పెక్ట్ మీ, ఐ లైక్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్. నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తూ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఐ ఫీల్ సమ్ కంఫర్టబుల్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్ అనమాట. ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. టేక్ other example, that is when there is harmony in my thought and feelings, I feel relaxed and I want to be in that situation. This feeling we can call this as happiness here. అట్లాగా కొంతమందికి కొన్ని పర్టిక్యులర్ క్వాలిటీస్లో హ్యాపీనెస్ మే డిఫర్. వాళ్ళకున్న చిన్నప్పటి నుంచి ఉన్న పెరిగిన ఎన్విరాన్మెంట్లో కానీ వాళ్ళకు వాళ్ళకి సర్టెన్ పీపుల్ ఆర్ మోర్ ఫ్యాసినేటింగ్ అబౌట్ సంథింగ్. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఒకలా ఉంటుంది, ఇంకొకరికి వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఇంకొకళ్ళ హ్యాపీనెస్ ఇంకో విధంగా ఉంటుంది అనమాట. అది దిస్ హ్యాపీనెస్ మే డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అనదర్ పర్సన్. if they are influence upon that people's feeling is important here. And next one, take other examples. When there is harmony in my thoughts and feelings, I feel relaxed and I want to be in that situation. This feeling is also, we can call this as happiness here. Next one, this is till now we have seen some of the points regarding ourself that is our myself. మన గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. అది ఇప్పుడు ఏంటంటే బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బాడీ యాజ్ వెల్ యాజ్ అవర్ సెల్ఫ్ అండ్ బాడీ రెండింటిని కాంటెస్ట్ కాంబైన్ చేసి బాడీ ఏం కోరుకుంటుంది, మనం మై సెల్ఫ్ ఏం కోరుకుంటుంది అనేది చూస్తాం నెక్స్ట్ ఫర్దర్. ఫస్ట్ వన్, ఇన్ దట్ బాడీ need of body are physical facilities are needed for the body. Physical facilities are needed for the body in a limited quantity లో కావాలి బాడీకి. when we try and exceed these limits, it becomes troublesome for us after some time. Let's take the example of eating. As far as physical facilities say, example స్వీట్ సిస్టమ్ అనుకుందాం. బాగా మనకు స్వీట్ సిస్టమ్ అనుకోండి, దాన్ని లిమిట్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. అదే ఎక్స్ట్రీమ్గా తీసుకున్నాం అనుకోండి, డైలీ స్వీట్ సిస్టమ్ కదా అని చెప్పి అట్లాగే ఎక్స్ట్రీమ్గా డైలీ తీసేసుకుంటున్నాం అనుకోండి, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, సర్టెన్ టైం అయిన తర్వాత వి మే కమ్ అక్రాస్ ద డిసీజ్ కాల్డ్ డయాబెటీస్. మనం డయాబెటిక్ పేషెంట్ అవ్వచ్చు అనమాట, అట్లా స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల. అట్లాగా ఏదైనా సరే ఓవర్గా లిమిట్ లేకుండా చేస్తే ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు రూయిన్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అది చెప్తున్నారు అనమాట ఫిజికల్లీ. అది
say some sweets. These physical facilities, say some sweets. If I am very much interested in eating sweets, they are necessary in the beginning. If we keep on consuming those sweets, it becomes intolerable with the passage of time. It may give some diseases to us. This applies to every physical facility. అట్లానే మనకున్న ఫిజికల్ ఫెసిలిటీస్లో కూడా మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుసుకోవడం కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. We can only think of having unlimited physical facilities, but if we try and consume or have too much of physical facilities, but if we try and consume or too much of physical facilities, it only ends up becoming a problem for us. ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నా సరే అది సర్టెన్ పాయింట్ దగ్గరికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఈ రెస్టింగ్ స్టేట్లోనే ఉన్నాం అనుకుందాము. రెస్టింగ్ స్టేట్లోనే ఉన్నాం, అది అన్నీ అసలు మనం పైకి లేకుండా అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అనుకుందాం. మనకు అన్నీ చేసేవాళ్ళు ఇంట్లో ఉంటే ఆటోమేటికల్గా మనం అక్కడ ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవ్వం అనమాట. ఆ మూవ్ అవుట్ పోవడం వల్ల వీ విల్ బికమ్ ఒబేస్ స్టేట్కి కూడా వెళ్ళిపోతాం అనమాట. బాగా లావ్ అయిపోవటం, మనకి లావ్ అయిపోవటం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఆటోమేటికల్లీ సమ్ డిసీజెస్ వి మే కమ్ అక్రాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనమాట. there is no movement in the body, then it will causes some different diseases to our body. That is also another major factor. And when we try to perturbate physical facilities, the following pattern results with time. It successively changes from necessary and tasteful. For example, food తీసుకుంటే necessary and tasteful గా ఉంటే okay, good, that situation is good. అన్నెసెసరీ బట్ టేస్టీ ఉన్న ఆ సిచ్యువేషన్ కూడా ఓకే. అన్నెసెసరీ ఫుడ్ టేస్ట్లెస్ ఫుడ్ అయిందనుకోండి, అది ఇంటాలరబుల్ స్టేట్ అనమాట. ఫస్ట్ ఫుడ్ అనేది నెససరీ అండ్ టేస్టీగా ఉంటే ఓకే, గుడ్ అనుకుంటాం అనమాట. అదే నెససరీ బట్ టేస్టీగా ఉందనుకోండి, ఓకే 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 కండిషన్ అనమాట. అన్నెసెసరీ టేస్ట్లెస్ ఉంటే దట్ ఈస్ ఇంటాలరబుల్ సిచ్యువేషన్. వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ ఫుడ్ ఇన్ ఎనీమోర్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ human being is more than just a body. This is the point. Here it is describing human being with the I as well as with respect to the myself as well as body here. That is, there is an familiar shape and the structure of a human being that is immediately apparent to us, and we imagine someone with similar human body like features. ఇంకొకరికి అదే ఫిజికల్ ఫిట్నెస్ అదే 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 యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకున్నాం. అట్లా డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని సిమిలారిటీ ఫీచర్స్ కూడా ఉండొచ్చు అనమాట. అది బట్ ఇన్ అడిషన్ ఆఫ్ ది బాడీ దెర్ ఈజ్ ఆల్సో ఏ aliveness of the person. Aliveness of the person is also there, the entity that keeps the body alive. అట్లాగే అలైవ్నెస్ ఉండటం వల్ల ఏంటంటే ఈ బాడీ అలైవ్గా ఉందని చెప్పి చెప్తున్నారు. అండ్ మేక్ ఇట్ ఆపరేట్ ఇన్ వేరియస్ వేస్. ఆ అలైవ్గా ఉన్నప్పుడు మనకి మన బాడీ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఏంటి అనేది చెప్తున్నాడు. వి పర్సీవ్ దిస్ అలైవ్నెస్ ఇన్ ద యాక్టివిటీస్ డెమాన్స్ట్రేటెడ్ బై ద పర్సన్ లైక్ దేర్ సీయింగ్, టాకింగ్, లిజనింగ్, వాకింగ్ అండ్ ఈటింగ్. These are the activities done by the body here. These are seeing, talking, listening, walking and eating, etc. This aliveness is called, we can call this as with the Sanskrit word jivana. Jivana means living. Thus a human being is a coexistence of the body and jivan. This jivan refers to itself as I. ఇప్పుడు మన బాడీతో పాటు మనం జీవిస్తున్నాం కాబట్టి ఐ కెన్ కాల్ దిస్ యాజ్ జీవన యాజ్ ఐ హియర్, ఇట్ సెల్ఫ్ యాజ్ ఐ సెల్ఫ్ అనమాట. thus we say I am so and so, or I feel tired, I am happy, and my body is happy. This I or self is also called as consciousness. ఈ ఐ ఆర్ సెల్ఫ్ని ఒక కాన్షియస్నెస్గా తీసుకుంటాం అనమాట. and is the sentient constituent of the human being. The human being is the sum of total of sentiments and physical aspects. The self I and the body, and there is a exchange of information between I and body here, exist together and are related. అది ఈ రెండు అనమాట. ఐ అండ్ బాడీ రెండు కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటేనే
మన మన జీవనం సజావుగా జరుగుతుంది అనమాట. దెర్ ఈస్ ఎ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఐ టు బాడీ అండ్ బాడీ టు ది ఐ. we can we can make this distinction between the self and the body in three ways in terms of needs, activities, and the type of these two entities here. And needs here, first one we will see the needs. All the needs of I, say respect, trust, etc., can be called as happiness, వైల్ ద నీడ్స్ ఆఫ్ బాడీ ఆర్ ఫిజికల్ ఫెసిలిటీస్ అనమాట. ఇదేంటంటే విత్ రెస్పెక్ట్ టు ఐ అనేది ఏంటంటే ఫీలింగ్స్ తోటి రెస్పెక్ట్, థ్రస్ట్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే బాడీ అయితే ఫిజికల్ ఫెసిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఫుడ్, ఎక్సర్సైజ్, లైక్ దట్. ద టూ థింగ్స్ ఆర్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్. దెర్ ఈస్ నో రిలవెన్స్ ఆఫ్ quantity for the needs, and I as it is qualitative, while the needs of the body are quantitative here. క్వాంటిటేటివ్ ఎప్పుడైనా సరే ఐ వర్షన్ ఏంటంటే ఫీలింగ్స్ వాటికి క్వాలిటీ ఉండాలన్నట్టు థింక్ చేస్తుంది. అదే బాడీ వర్షన్ ఏంటంటే ఫుడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫుడ్, దట్ ఈస్ క్వాంటిటీ వర్షన్ ఉంటుంది అనమాట బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, and they are limited in quantity. The activities of I are activities like desire, thinking, selection, while the activities of the body are activities like eating, breathing, etc. The mode of interaction of I including knowing, assuming, recognizing, and fulfillment. The fulfillment here, the fulfillment depends on recognition, depends on assumption, and assumption depends on knowing or not knowing. That is knowing means తెలుసుకోవటం, not knowing beliefs అనమాట. if assuming, the fulfillment depends on recognition, and this depends on assumptions, and these assumptions are depends on knowing or not knowing. Fulfillment depends on recognition, these recognition depends on అజంప్షన్స్. మనం చేసుకునే అజంప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ అజంప్షన్స్ ఏంటి, మన బిలీఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది ఇఫ్ అజ్యూమింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, దెన్ రికగ్నిషన్ విల్ బి కరెక్ట్. మన నాలెడ్జ్ మీద ఉంటే ఇదే అజంప్షన్స్ ఒక నాలెడ్జ్ బేస్ చేసుకొని చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫుల్ఫిల్లింగ్ విల్ బి కరెక్ట్గానే జరుగుతుంది అనమాట. ఆ ఫుల్ఫిల్మెంట్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఇఫ్ ద అజంప్షన్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ బేస్డ్ లేదనుకోండి ఆ అజంప్షన్, దెన్ థింగ్స్ మే గో రాంగ్. అది మనం నాలెడ్జ్ బేస్ లేకుండా ఏదో ఒక అజంప్షన్ చేసుకుంటే దట్ మే లీడ్స్ టు రాంగ్ డీడ్ హియర్. దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ బాడీ ఈజ్ ఓన్లీ రికగ్నైజింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. ద మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ బాడీ ఏంటంటే ఒకదాన్ని రికగ్నైజ్ చేయటం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటంలోనే ఉంటుంది అనమాట. అది సెల్ఫ్ ఈజ్ ఏ కాన్షియస్ ఎంటిటీ అండ్ ద బాడీ ఈజ్ ద మెటీరియల్ ఎంటిటీ. సెల్ఫ్ అనేది ఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే కాన్షియస్గా విత్ రెస్పెక్ట్ టు mind and the feelings and with respect to that is a conscious entity, whereas body is a material entity, physical activities unna material entity anamata. Adi or we can call this body is a chemical in nature also, chemical in nature అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది and human being is coexistence of self and body, in that human being is the coexistence of I and body, and there is exchange of information. Again point is some points are repeated in this I and body concept. Between the two, that is I and the body exist together, are related. The flow of information is from I to body and from body to I. We can make this distinction between the self and the body in three ways in terms of needs, activities, and type of these activities. All the needs I, say respect, trust, etc., can also be called as happiness, while the needs of the body are physical facilities like food, exercise, etc. The activities of I are desired, thinking, selection, while the activities of body eating, breathing, etc. The mode of interaction of I includes knowing, assuming, recognizing, and fulfillment. All these are depends upon the assumptions. Those assumptions are depends on knowing or not knowing. Here the
the if assuming is based on knowledge, then recognizing will be correct and fulfillment will be correct. If assuming is not based on knowledge, then things may go wrong. The mode of interaction of body is only recognizing and fulfilling. Self is a conscious entity and the body is a material entity or physical chemical in nature. Thus we can say that self, this is the body, human being, sorry, human being, this is the self and this is the body. Self influencing upon this body, we can call this as coexistence. But the transfer of things from body to self, we can call this as information. This is under self, the conscious entity that decides, think and imagines. Under body, the material entity that has physic chemical activities like heartbeats, digesting, etc. In under the self, knowing, assuming, recognizing and fulfilling are the key factors, whereas under the body, recognizing and fulfilling is the major factors here. To conclude, we can say that the human beings can be understood in terms of coexistence of two entities, distinct entities, namely uh, sentient I and the material body. Their needs and activities are quite different and have to be understood accordingly. But these two constituents of human body are to act in close synergy with each other. అవి ఏంటంటే ఒక ఒక పొటెన్షియల్ సినర్జెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇవి రెండు ఒక కోఆర్డినేషన్ తోటి యాక్ట్ చేయాలన్నమాట. ఇది సెల్ఫ్ అండ్ బాడీ అనేది అనమాట. నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ద నీడ్స్ ఆఫ్ బాడీ. నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ నీడ్స్ ఆఫ్ బాడీ. Shall we discuss this topic tomorrow? Needs of self and needs of body. Okay, I will discuss this topic tomorrow. I will these points are just like repeating the same point several times like that. Okay, we will again see these needs of self and needs of the body and the influence of what are the parts present in the body like respiratory system and digestive system and what are the other factors are going to influence upon our body. These things we will see in the tomorrow's class. Okay, I am ending the session.